హల్లెలూయా. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. పాడదామా? ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. మరలా ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసెనే. పడదామా? అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయని. మరలా అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసెనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయని. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. చప్పలు కొడుతూ ఎలా పాడనయ్యా? నీ కృపలను గురించి నేను ఎలా పాడగలనయ్యా? నా ఊహకు మించి నా ఎడల కార్యం చేసింది నీ కృప. వివరించడం కూడా నా వల్ల కాదయ్యా. నీ కృపే నన్ను కాపాడింది, నీ కృపే నన్ను బ్రతికించింది. చప్పలు కొడుతూ సంతోషంగా ఆరాధించుదాము దేవుని యొక్క మందిరములో. వారిని తన దరికి చేర్చున్, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించున్. కృంగిన వారిని తన దరికి చేర్చున్, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించున్. మరలా కృంగిన వారిని తన దరికి చేర్చును, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించును. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసెనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. అది నీ కృపయే, అది నీ కృపయే, అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా.
కృంగిన వారిని చేపట్టి నడుపున్, కృంగిన వారిని చేపట్టి నడుపున్, కూలిన వారిని భుజములపై మోయున్, కూలిన వారిని భుజములపై మోయున్. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. ఏమి చెప్పి పాడలో నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. పాడదామా? ఏమి చెప్పి పాడలో నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. చప్పట్లు ఆరాధించుదామా? ఉదయకాల సమయమైన కృపను గురించి పాడుతూ ఆరాధించుదామా? ప్రతి మాటను అర్థం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేద్దామా? దేవునికి వందనాలు చెబుదామా? కృంగిన వారిని తన దరికి చేర్చున్, కృంగిన వారిని తన దరికి చేర్చున్, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించున్, నమ్మిన వారిని గొప్పగా హెచ్చించున్. అది నీ కృపయే, అది నీ కృపయే. పాడదాము? అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా. ఏమి చెప్పి పాడను నీ కృపలను, జీవము కన్నా గొప్పదే, ఈవులలో శ్రేష్టమైనదే, నాకది దొరికెను ఉచితమే, దేవుని కృపయే. పాడదామా? జీవము కన్నా గొప్పదే, ఈవులలో శ్రేష్టమైనదే, నాకది దొరికెను. మరలా మరలా. జీవము కన్నా గొప్పదే, ఈవులలో శ్రేష్టమైనదే, మనకది దొరికెను ఉచితమే, దేవుని కృపయే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా యేసు నాకై కృపగా వచ్చనే. అది నీ కృపయే, అది నీ కృపయే, మన యేసు మనకై కృపగా వచ్చనే. పాడదామా? అది నీ కృపయే, అది నీ కృపయే, నా యేసు నాకై కృపగా వచ్చనే. ఓ అది నీ కృపయే, అది నీ కృపయే, మన యేసు మనకై కృపగా వచ్చునే. ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపనా వల్ల కాదయా.
ఏమి చెప్పి పాడను నీ కృపలను, వివరింపన వల్ల కాదయా. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసెనే. పాడదామా? అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు మించి నాకు చేసెనే. అది నీ కృపయే, అది నీ కృపయే. అందరము కూడా నోరు తెరిచి నీ కృప యేసయ్యా, నా కొరకు కృపగా వచ్చావు. నీ కృప ద్వారా నేను రక్షించబడ్డాను. నీ కృప ద్వారా నేను శుద్ధినిగా చేయబడ్డాను. నీ కృప ద్వారా బ్రతికింపబడుతూ ఉన్నాను. నీ కృప ద్వారా నడిపింపబడుతున్నాను. నీ కృప ద్వారా జీవిస్తున్నాను. నీ కృప ద్వారా ఆహారము భుజించగలుగుతున్నాను. నీ కృప ద్వారా చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాను. పాడుదా? నీ కృప, నీ కృపే యేసయ్యా. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత పాఠాయనే. అది నీ కృపయే, అది నీ కృపయే, నా జీవిత. అది నీ కృపయే, అది నీ కృపయే, నా ఊహకు నుంచి నాకు చేసేనే. అది నీ కృపయే. పాడతావా? కృపణ గురించి పాడగలవా? ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని కృప నేను కమ్ముకుంటుంది. దేవుని కృప నేను ఆవరిస్తుంది. కృపతో ఆయన నిన్ను అభిషేకిస్తున్నాడు. కృపతో మరొకసారి ఆయన ఎత్తుకుంటున్నాడు. కృపతో మరొకసారి ఆయన నిన్ను హత్తుకుంటున్నాడు. కృపతో మరొకసారి నిన్ను ఆయన బాగు చేస్తున్నాడు. కృపతో మరొకసారి నేను దర్శిస్తున్నాడు ఆయన. కృపతో ప్రతి ఒక్కరిని తాకండి, అభిషేకముతో నింపండి.